హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి రుచులు. నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఎలాగున్నారో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఈరోజు మనం నిలువ ఉండే టమాటో పచ్చడి చేస్తున్నామండి. ఈ పచ్చడి ట్రావెలింగ్లోకి చాలా బాగుంటుందండి. ఒక 2-3 డేస్ ఉంటుంది కాబట్టి మనం ట్రావెలింగ్ చేసే టైంలో ఖచ్చితంగా తీసుకెళ్తే బాగుంటుంది. అండ్ సూపర్ టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి టమాటో పచ్చడి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. చాలా ఈజీగానే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. మరి ఇంకెందుకు లేట్, ఎలా చేయాలో చూద్దామా? ముందుగా టమాటోని చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటేనే అది తొందరగా ఉడుకుతుంది కాబట్టి చాలా చిన్న పీసెస్ కట్ చేసుకుందాము. ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడవ్వాలి. బాగా వేడైన ఆయిల్లోనే జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత మెంతులు వేసుకుంటున్నానండి. ఇది ఖచ్చితంగా వేసుకోవాలండి, అస్సలు స్కిప్ చేయకండి. ఈ పచ్చడికి టేస్ట్ వచ్చేదే మెంతులతో అండి. ఖచ్చితంగా వేసుకోండి. అవి కాస్త వేగాక ఇప్పుడు మనం టమాటో వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టి క్లోజ్ చేసుకున్న దాన్ని మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. చాలా మెత్తగా అయిపోవాలండి టమాటో. చాలా మెత్తగా అయిపోయే వరకు ఇలాగే ఉడికిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో కలపడం మాత్రం మర్చిపోకండి, లేదంటే మాడిపోతుంది. ఖచ్చితంగా మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉండండి, ఉడికిందా లేదా అని చూస్తూ ఉండండి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా కలుపుతూనే ఉండండి. ఒక 10 నిమిషాల తర్వాత ఒత్తి చూడండి. స్పూన్తో ఇలా ఒత్తి చూస్తే తెలుస్తుంది కాస్త మగ్గిందా లేదా అని. ఆ తర్వాత అలా స్పూన్తో వీడియోలో చూస్తున్న విధంగా స్పూన్తో స్పూన్తో బాగా స్మాష్ చేసుకోవాలండి. మళ్ళీ మనం దీన్ని మిక్సీలో కానీ అలా చేయం కాబట్టి స్పూన్తోనే కాస్త మెత్తగా అయ్యేలాగా స్మాష్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి కొద్దిసేపు ఉంచుదాము. ఆ 2 మినిట్స్ తర్వాత తీసి లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని అందులో మనం ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేస్తున్నాను. వేసి బాగా కలుపుకుందాము పచ్చివాసన పోయే వరకు. ఒక 1 మినిట్ వరకు వేగించితే చాలా బాగుంటుంది. పచ్చివాసన పోవాలి. అలా పచ్చివాసన పోయాక ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేస్తున్నానండి. పసుపు కూడా వేసి చాలా బాగా కలుపుకోవాలి. దాన్ని కూడా కొంచెం పచ్చి వాసన వస్తుంది కదా, అది కూడా పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. ఇలా కారం వేసుకున్నాక 1 టీ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు ఉంచితే
మన టేస్టీ టేస్టీ టమాటో పచ్చడి రెడీ అండి. చాలా ఈజీగా అయిపోయింది కదండి. ఇంతే అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలాగుందో నాకు కూడా చెప్పండి. కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గంట కట్టడం మర్చిపోకండి.